వాడేదో దత్తపదని ఇస్తాడు, వీడేదో సమస్యాపూర్ణం అని ఇస్తుంటాడు, ఇంకేమో ఇస్తుంటే 8 పనులు ఒకేసారి చేయగలుగుతారు, ఒకే టైంలో చేయగలుగుతారు. మనలో ఇలాంటివి చేయగలుగుతాం. ఈ చిన్న మనసుకే ఇంత శక్తి ఉండేటప్పుడు మహాత్ములైనటువంటి వాళ్ళకి 5-6 లోకముల్లో ఒకేసారి పనిచేస్తారు. ఆ పని చేస్తుండేటప్పుడు మనకి సంబంధించినంతవరకు ఇక్కడ జరుగుతాం. ఊర్ధమూల మదశాఖం వద్దాం. ఊర్ధం మూలం అంటే పైకి మూలాలు ఉంటాయి. మూలం అంటే జల్బూటి. అధశాఖం శాఖలన్నీ కిందకు ఉంటాయి. అలాంటి చెట్టు ఒకటి ఉంది, చూస్తూ ఉన్నాను నాకు. మనం అటువంటి చెట్టే, చుట్టూ ఉండేటటువంటి ప్రపంచం కూడా అటువంటి సృష్టి. స్థూలము నుంచి సూక్ష్మమునకు మనం ప్రయాణం చేస్తాం. ఎక్కడ ప్రయాణం చేస్తాం? స్థూల లోకంలో వచ్చిన తర్వాత సూక్ష్మ లోకంలో ప్రయాణం చేయడం అనేటటువంటి తప్పనిసరి. ఈ జన్మ కాబట్టి వచ్చే జన్మ, ఈ జన్మ ఆ జన్మ కాబట్టి ఈ జన్మలోకి వెళ్తారు. మాస్టర్ గారు లాంటి వాడు 7 లోకములు అధిగమించి 7వ లోకంలో వాళ్ళు నిలబడి అక్కడి నుంచి కింద లోకంలోకి పనిచేస్తారు. అదొక స్థితి ఉన్నది. మాస్టర్ సివి గారు, మాస్టర్ కే గారు వాళ్ళు ఏం చేస్తారంటే సమాధి అనేటటువంటి స్థితి ఏదో నిరంతరము ఉండి మనం కూడా ఉండొచ్చు. అక్కడి నుంచే కింద లోకంలో ఉండేటటువంటి భౌతికమైనటువంటిది శరీరం మీకు బాగా తెలుసు. ఈ లోకాలు మళ్ళీ మనం ఒకసారి చెప్పాలి. భౌతిక లోకంలో భౌతికమైనటువంటి దాంట్లో గట్టిగా గుద్దుకుంటే దీని ధర్మాలు తిరుగుంటాయి. మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆవిరి నీరుగా గట్టి నీరు ఘనీభవించినప్పుడు ఐసు ముక్కలో కూడా నీరే ఉన్నా సరే ఐసు ముక్కగా కొట్టుండేటప్పుడు దాన్ని గ్లాసును బదలగొట్టే క్వాలిటీ దానికి వస్తుంది. ఇదే నీళ్ళగా ఉన్నప్పుడు నీళ్లు పోస్తే ప్రవహించేటటువంటి కాబట్టి అదే నీళ్ళకు వస్తాయి. ఇవే ఆవిరిగా ఉండేటప్పుడు వ్యాపించేటటువంటి గాలి వస్తుంది. అలాగే మన యందు పరబ్రహ్మమైనటువంటిది ఎవరైతే ఉన్నాడో, భగవంతుడు అని ఎవరు చెప్పుకున్నామో, ఈశ్వరుడు అనేటటువంటి వాడు ఉన్నాడో వాడే కిందకి దిగేటప్పుడు అనేక లోకములుగా కట్టుకుని వస్తాడు. మనలోనే ఉంటాడు ఈశ్వరుడు అని. పైనుంచి కిందకి రావటం అనేటటువంటి అవతరణం అనేటటువంటి నిరంతరం అది కూడా జరుగుతూ ఉంటుంది. మనం పైనుండి కిందకి దిగుతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి మ్యాక్సిమం తెలిసినటువంటి లోకం మనస్సు యొక్క లోకం. భౌతిక శరీరం తెలుసు, ఆవేశకావేశ శరీరం ఒకటి ఉంటుంది. అంటే జంతువులకి మనకి సమానంగా ఉండేది. ఇన్స్టింక్టివ్ రిఫ్లెక్సెస్ ఇట్లాంటివన్నీ పనిచేస్తుండేటటువంటి అలాంటిది ఒక శరీరం మనలో ఒక మనస్సు లాంటిది ఉంటుంది. ఎవరైనా రాయి విసిరితే ఇలా అంటాం. ఎందుకు అంటారు? రాయి విసిరిగానే ఇలా అనరా. ఎక్కడి నుంచి వస్తాయని నాకు ఒక శరీరం మొత్తం వాటిని రిఫ్లెక్సెస్గా ఉండేటువంటి దాని ఏందే కామం అనేటటువంటిది. అంటే కామధేను కామం కాకుండా సెక్స్ ఇటువంటి యాక్టివిటీస్, తర్వాత ఆహారము, ఆకలి వేయటం, ఇటువంటి కూడా ఆ గుణములన్నీ ఉండేటువంటి ఒక శరీరం ఉంటుంది. ఆ శరీరం ఒకటి ఉంటుంది. ఆ కోపం వస్తే మనిషిని కానండి అంటుంటారు చూసారు. ఆ కోపం వచ్చినప్పుడు వేదం చదువుకోవచ్చు, ఉపనిషత్తులు చదువుకోవచ్చు, కొన్ని వేల పద్యాలు మనం చదువుకొని ఉండొచ్చు, సమస్తము చదువుకొని ఉండొచ్చు, యోగాభ్యాసం కూడా చేస్తుండేటం. కోపం వచ్చేటప్పుడు కామం కలిగినప్పుడు పట్టుకోవచ్చు. కోపం వచ్చినప్పుడు మూడు తిట్టడం లేదు, కేవలం మూడు సంపేస్తున్నాడు వీడు ఇదైనా అనుకోవడం లేదా అన్నాడు. మరి మూడు అంటే ఏమిటని చెప్పుకుంటాం, దేవస్వరూపాన్ని ఆధారం చేయాలనుకుంటాం. చెడుముడి పిల్లవద్దాం. సీతారాములాగా సీతాదేవిని ఆదరించినట్టుగా రాములు వారిలాగా చూసుకోవాలని మనకి తెలిసినా సరే అప్పుడప్పుడు ఒకసారి చీకూడలు వేస్తూ ఉంటుంది. వీడికి గురి అయితే ఏ మహేశ్వరి అయితే ఉంటే చేయకూడలు వేస్తుంది. ఏ జంతువు అయి ఉంటే వీళ్ళు జంతువుగా ఉండేటప్పుడు చేయలేస్తుంది. కొడుకును కొట్టవలసిన పని లేదు, కూతురు కొట్టవలసినటువంటి పని లేదు, స్టూడెంట్స్ను కొట్టవలసినటువంటి పని లేదు. వాడు మఫై ఇడియట్ అయితే తప్ప టీచరు స్టూడెంట్స్ మీద చేయటం కానీ తిట్టవలసినటువంటి అవసరం రాదు. మంచి టీచర్స్ మనం చిన్నప్పుడు చదువుకున్నాం. వాళ్ళు ఈ రోజుకే మనం ఎందుకు వాళ్ళకి దండం పెడతామంటే నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో ఈ రోజుకే స్మరించుకుంటాను. వాళ్ళు ఎప్పుడు నన్ను తిట్టాలేదు, కొట్టాలేదు, చేయలేదు. ఇప్పుడు స్మరించుకుంటూ ఉంటాం. ఏం చేతనంటే వాళ్ళు చెప్పడం చేతనవును కాబట్టి. ఆ చేతన అవనటువంటి టీచరు బాధ గురువులు, బోధ గురువులు అని ఉంటారు. అంటే ఎక్కడైపోయినా సరే బాధ పెట్టి వృద్ధి అలాంటి గురువులు. బాధ గురువులు అంటే ఇలా కూర్చొని 4 గంటలకి వెళ్ళి ఉపాసన చేయి, ఇవి చేయని బాధ పెట్టేటటువంటి గురువులు. వాళ్ళు కాకుండా ఉంటే గురువులు పైన ఉంటారు, పరమ గురువులు. సో అంచేత మనం ఈ కోపతాపాలు లేకుండా ఎలాగంటే ఆ మాత్రం ఉప్పు కారం తిన్నాం కదా, కోపం రాకపోతే ఎలాగ అక్కర్లేదు. అంటే అయినా సరే అందులో పనిచేసేటువంటి లోకం ఉంటుంది. దాన్ని యాస్ట్రల్ ప్లేన్ అని పిలిచారు వీళ్ళు. యాస్ట్రల్ ప్లేన్ అన్నారు. కామమయ్య శరీరం అన్నాడు, చక్కగా అన్నారు. మనకు ఉపనిషత్తు లేదు, దాన్ని కామమయ్య శరీరం. భౌతిక శరీరం కామమయ్య శరీరం. భౌతిక శరీరం కంటే కామమయ్య శరీరం మురబాపు.
భౌతిక శరీరం మీరు ఎంత రెస్ట్రిక్ట్ చేసినా కోపం వచ్చినప్పుడు చెల్లిస్తున్నారు వాడు. ఏది సట్లర్ అన్నాడు, ఎందుకంటే అది ఎక్కువ బలమైంది కదా అన్నాడు. కామేశ్వరం కంటే మనోలోకం, మనస్సు యొక్క లోకం, దానికంటే కొంచెం మనలో ఉన్న చుట్టూ వ్యాపించి ఉంటుంది. ఉల్లిపాయలో పొరలు ఎలా చుట్టుకుంటూ ఉంటాయి, మన చుట్టూ ఈ లోకములు వ్యాపించి ఉంటాయి. మనం యోగ సాధన వేరేటప్పుడు క్లవర్ అంటే విజన్ ఉండేటప్పుడు ఇవి కనిపిస్తాయి. వెలుగు